ఈరోజు ఏఐసిసి ఏపీసీసీ పిలుపు మేరకు పులివెందుల నియోజకవర్గంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రాము చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కరపత్రాలు పంచడం జరిగింది, రాజ్యాంగంలోని ఒక పత్రాన్ని. ఇదంతా ఎందుకు జరిగిందంటే మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు దేవుణ్ణి నమ్మితే కనీసం వరమైన ఇస్తాడు, అంబేద్కర్ను నమ్మితే ఏమిస్తాడు అనే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ వ్యాఖ్యలు చేయడం అంటే యావత్ భారత్ ప్రపంచానికి ఎద్దేవా చేయడమని మేము భావిస్తున్నాము. ఈ పార్టీ మత కళ్ళల్లో పార్టీ వీళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఏ రాష్ట్రంలో ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడికి వచ్చి మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి ఓట్లు దండుకొని పోతున్నారు తప్ప ఇదే అంబేద్కర్ గారు ఎలక్షన్లప్పుడు వాడుకున్నారు, అంబేద్కర్ పేరుగా చెప్పుకొని వాడుకున్నారు. ఈ బుద్ధి ఏమైపోయింది? అంబేద్కర్ విమర్శించే స్థాయి నీదే అమిత్ షా అని క్వశ్చన్ చేస్తున్నాం. అంబేద్కర్ భావజాలాలతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేశం సత్సమలంగా ఉందంటే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ భావజాలాలతోనే మేము చెప్పేదానికి గర్వపడుతున్నాం. అంబేద్కర్ లాంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తిని విమర్శించే స్థాయి ఎన్నాడికి లేదు అమిత్ షా గారు మీకని హెచ్చరిస్తున్నాం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, అమిత్ షా గారు యావత్ ఇండియా మొత్తం ప్రయాణికానికి క్షమాపణ చెప్తూ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తన కేంద్ర మంత్రివర్గంలోని అమిత్ షాను భద్రం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క ప్రోగ్రామ్ ను మరింత ముందుకు తీసుకుపోతాం. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలోనే అయితేనేమి, ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి గారి సహకారంతో అయితేనేమి, డీసీసీ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి గారి ఆధ్వర్యంలో ముందుకు ఇంకా తీసుకుపోతాం. ఈరోజు పులివెందుల మండలాధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇంకా దీన్ని ముందుకు విస్తృతంగా తీసుకుపోయి ప్రజలలోకి అంబేద్కర్ భావజాలను తీసుకుపోవడమే మా లక్ష్యం, బీజేపీని గద్దె తిప్పడమే మా లక్ష్యం అని చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై భీమ్, జై సంవిధాన్.